హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మైత్రి థాట్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా అండి? హాలిడేస్లో ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? ఏం చేస్తున్నారు? వెకేషన్ ప్లాన్స్ ఏంటివి అన్నీ కూడా కామెంట్ సెక్షన్లో షేర్ చేసేసేయండి. ఇది వచ్చేసి ఫ్రైడే వ్లాగ్ అనమాట. ఏ డే ఇన్ మై లైఫ్ అట్ పుట్టినిల్లు, అమ్మ వాళ్ళ ఇంట్లో ఎలా ఉంటుంది నా లైఫ్ అనేది వీడియోలో షేర్ చేయబోతున్నాను. సో వ్లాగ్స్ పెడదామంటే, షూట్ చేద్దామంటే పెద్దగా పని ఉండట్లేదు. పని ఉన్న రోజు మర్చిపోతున్నా, ఎందుకంటే డేటా సరిపోవట్లేదు. ఆ షూట్ చేసింది పెట్టను అని చెప్పి వదిలేస్తున్నా. కానీ కొద్దిగా షూట్ చేసింది మీకు బోర్ కొట్టనియకుండా వ్లాగ్స్లో అయితే పెడుతున్నాను. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. అంతకంటే ముందు మొదటిసారి మన ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళైతే వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్లయితే నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ మొబైల్కి వస్తాయి అన్నమాట. ఇంకా మా విషయానికి వస్తే ఫ్రైడే ఎర్లీ మార్నింగ్ ఎలా ఉంటుంది, ఇల్లంతా సందడి పిల్లలు ఉంటే బొమ్మలు ఎక్కడ పడితే అక్కడ బొమ్మలు సందడి, అంతా ఇల్లంతా ఆగం గందరగోళంగా ఉంటుంది. ఇంకా మా సిస్టర్ అయితే మార్నింగ్ తను యోగా చేసుకుంటుంది అనమాట. ఆన్లైన్లో చూసి యోగా చేసుకుంటుంది. అండ్ టీవీ పెట్టుకొని చూస్తున్నాము. పాకిస్తాన్ అండ్ ఇండియా యుద్ధం ఇవన్నీ అవుతున్నాయి కదా, ఏంటో అర్థం కావట్లేదు. దేశం ఎటువైపుకి మళ్ళుతుందో, మేబీ మూడో ప్రపంచ యుద్ధం వస్తుందో తెలియదు. ఎందుకంటే మొదటి 2 ప్రపంచ యుద్ధాలు మనం చూడలేదు. ఇది చూస్తారేమో మన జనరేషన్ పిల్లలు, అర్థం కావట్లేదు. పాకిస్తాన్ ఇండియాకి మధ్యలో జరిగే ఈ గొడవల వల్ల ఎంతమందికి ప్రాణ నష్టం కలుగుతుందో ఏంటిదో అర్థం కావట్లేదు. ఇంకా నా విషయానికి వచ్చేసినట్లయితే చాలా భయం వేస్తుంది బయటికి వెళ్ళాలంటే. మోస్ట్ డేంజరస్ ప్లేస్లో మన హైదరాబాద్ కూడా ఒకటి కదా. సో నాకు తెలిసిన నాలెడ్జ్తో చెప్తున్నాను అంతే, నాకు తప్పైతే క్షమించండి. ఇంకా నేనైతే ఇంకా ఫ్రైడే రోజు చక్కగా లేసేసి మా అక్క యోగా చేసుకుంటుంది, నేను కొంచెం టీవీ చూసేసి చాయ్ పెట్టేశాను. ఇంకా బయటకు వచ్చి ఇలా కూర్చొని చాయ్ తాగుతూ ఇంకా ఇల్లుని చూసుకుంటూ అన్ని పాత విషయాలన్నీ గుర్తు చేసుకుంటున్నాను అనమాట. ఇంకా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటే ఎవ్రీ ప్లేస్లో ఒక స్వీట్ మెమొరీ, ఒక అది గుడైనా బాడైనా, మంచి అయినా చెడైనా థాట్స్, ఆలోచనలు, మెమొరీస్, గుర్తులు అలాంటివన్నీ ఉంటూ ఉంటాయి కదా, అవన్నీ గుర్తు చేసుకుంటూ ఉన్నాను. ఇక్కడ మీకు చూపించి ఒక బోర్ ప్లేస్ అనమాట. సో ఆ ప్లేస్లో మా నాన్న లాస్ట్ మూమెంట్లో అక్కడ కూర్చొని మా డిసెంబర్ ఆ టైంలో అనుకుంటా, 1.5 year బ్యాక్. సో కూర్చొని ఇంకా లాస్ట్ మూమెంట్లో ఇంకా మా నాన్న చాలా సిక్ అయిపోయారనమాట. అక్కడ కూర్చొని ఎండకి కూర్చున్నారు. ఇంకా ఆ రోజు నేను మా ఇంటికి వెళ్ళిపోతున్నాను అనమాట. అమ్మ వాళ్ళ ఇంటి నుంచి మా ఇంటికి వెళ్ళిపోతుంటే ఆ రోజు ఎందుకు నాకు వెళ్ళబుద్ధి కాలేదు. ఇంకా అదే ప్లేస్లో మా ఫాదర్ కూర్చొని నాతో అంటున్నారనమాట, ఇంకా వాళ్ళ ఇంటికి వాళ్ళు వెళ్ళాలి కదమ్మా పెళ్ళి అయిపోయాక అని చెప్పేసి. బాత్తో నేను వెళ్ళిపోతుంటే నన్ను దగ్గరికి తీసుకొని ఓదార్చారనమాట. అవన్నీ గుర్తొస్తూ ఉంటాయి అక్కడ కూర్చున్నప్పుడు. ఇంకా నా విషయానికి వచ్చేస్తే ఇంకా ఛాయ్ తాగేసి ఇంకా చక్కగా బట్టలు ఆరేయడానికి పైకి వచ్చాను అనమాట. అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నంత మాత్రాన ఏ పని చేయకుండా, ఇటున్న పుల్లాట పెట్టకుండా, కూర్చున్న బెడ్ దగ్గరికి అన్నీ వస్తాయని రూల్ ఏం లేదు. పనులు చేస్తాం మేము కూడా. ఇంటికి వచ్చినప్పల్లా అమ్మ కరుచుకుంటాము, చేస్తాము, అన్నీ సెట్ చేస్తాము, పెట్టుకుంటాము. ఎందుకంటే ఎవరికి ఏది కావాలంటే అది మా నాన్న బయట నుంచి తీసుకొచ్చేవాళ్ళు. ఇంకా చక్కగా మా అమ్మ వండి పెట్టేది. ఇప్పుడు పరిస్థితి అలా లేదు. ఇంకా మేము కూడా హెల్ప్ చేయాల్సిందే, మేము కూడా అరుచుకోవాల్సిందే. కాబట్టి ఇంకా అవన్నీ పనులు చేసుకుంటూ ఇంకా కొద్దిగా గొప్ప చేతనైన పనులు అయితే, వంట జోలికైతే వెళ్ళాము, వంట అయితే అమ్మాయి చేస్తుంది. ఇక మిగతా అన్ని పనులు అయితే హెల్ప్ చేస్తామన్నమాట. ఇంకా బట్టలు అయితే ఆరేసేస్తున్నాను. సో ఏ డే ఇన్ మై లైఫ్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎలా జరిగిందో అనేది ఈ వీడియోలో అమ్మ వాళ్ళ ఇంట్లోనే షేర్ చేస్తున్నాను అంతే. ఆ తర్వాత ఫ్రూట్స్ కావాలి, ఏబీసీ జ్యూస్కి కొన్ని వెజిటేబుల్స్ కావాలి అని చెప్పేస్తే ఇంకా జెప్టోలో ఆర్డర్ పెట్టేసాం అనమాట. సో మనం ఇంటి దగ్గరనే కూర్చొని బయటకు వెళ్ళకుండా, ఒళ్ళు కదలకుండా, బండిలో పెట్రోల్ అయిపోకుండా ఏదైనా చేయాలి అనుకుంటే, ఏదైనా ఆర్డర్ పెట్టుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా జెప్టోలోనే పెట్టుకోవాల్సిందే. సో జెప్టోలో కొన్ని ఫ్రూట్స్, యాపిల్స్ అండ్ ఇంకా బనానా, తర్వాత డ్రాగన్ ఫ్రూట్ అవన్నీ కూడా ఆర్డర్ పెట్టామన్నమాట. టోటల్గా 164 రూపీస్ ఏమో అయ్యింది. ఇంకా వాటికి ఆ 3 ఫ్రూట్స్ వచ్చాయి. నెక్స్ట్ వచ్చేసి మా సిస్టర్ ఏదో ఏబీసీ జ్యూస్ ప్రిపేర్ చేస్తానంటే ఇక అవన్నీ రెడీ చేసి పెట్టేసింది అనమాట. అండ్ ఫైనల్లీ తను జ్యూస్ ప్రిపేర్ చేసి నాకు కూడా ఇచ్చింది, తాగు అని చెప్పేసి. ఇంకా నేను తాగుతున్నాను. ఫస్ట్ అయితే నాకు మార్నింగ్ లేవగానే ఛాయ్ అలవాటు కాబట్టి ఫస్ట్ నేను ఛాయ్ తాగాను. ఇంట్లో ఉంటే జీరా వాటర్ విత్ హనీ అండ్ లెమన్ తీసుకుంటాను. అండ్ అమ్మ వాళ్ళ ఇంట్లో హనీ లేదు కాబట్టి నేను జీరా వాటర్ స్కిప్ చేస్తున్నాను 10 days నుంచి. సో ఇంకా బాడీ కూడా చాలా హీట్ అయిపోతుంది. ఎందుకంటే ఎండాకాలం
వర్షాకాలం ఎండలకో తెలీదు కానీ ఫైనల్లీ ఇంకా చాయ్ తాగిన తర్వాత ఏబీసీ జ్యూస్ అనేది తాగుతున్నాను నేను. సో బాగానే ఉంది. ఫస్ట్ సిప్ కొంచెం ఎలానో ఉంటుంది కానీ సెకండ్ సిప్ నుంచి అలవాటు అయిపోతుంది. అండ్ ఫేస్ గ్లోకి కానీ స్కిన్ గ్లోకి కానీ హెయిర్ గ్రోత్కి కానీ చాలా మంచిది ఏబీసీ జ్యూస్. డైలీ తీసుకుంటే అట్లీస్ట్ ఒక 100 ml అన్న తీసుకుంటే డైటింగ్ చేద్దాం అనుకునే వాళ్ళకు కూడా బాగా యూజ్ అవుతుంది ఏబీసీ జ్యూస్. అండ్ ఫైనల్లీ నేను చేస్తున్న పని ఏంటిదంటే ఇక్కడ మా నాన్న బండి క్లీన్ చేస్తున్నాను. ఇంకా నాన్న చనిపోయినప్పటి నుంచి బండి ఎవరు ఎక్కువ తొక్కట్లేదు. ఎప్పుడైనా మా హస్బెండ్ మా సిస్టర్ వాళ్ళ హస్బెండ్ ఇట్లా వస్తే వాళ్ళు ఒక ఆన్ చేసి పెడతారు. ఇంకా లేకపోతే అది అలానే ఉంటుందన్నమాట. కాబట్టి మాకు సిబ్లింగ్స్ బ్రదర్ లేరు కాబట్టి అది ఎవరు డైలీ నడపరు. మేము వచ్చినప్పుడు ఎవరితోనన్నా మా కజిన్స్తో వాళ్ళతో నడిపిస్తాము. సో ఇంకా నాకైతే డ్రైవింగ్ రాదు కాబట్టి ముందైతే బండి అంతా బాగా దుమ్ము అయిపోయిందని చెప్పేసి క్లీన్ చేస్తున్నాను అనమాట. సో ఈ బండి మీద కూర్చొని మా నాన్న నేను ఎన్నో సీక్రెట్లు ఎన్నో ముచ్చట్లు అసలు మా ఇద్దరి మధ్యలో ఉన్న ముచ్చట్లు అసలు ఎవరి మధ్యలో ఉండవు కావచ్చు. ఇంట్లో మా సిస్టర్కి మా మదర్కి తెలియని విషయాలు కూడా ఎన్నో మాట్లాడుకునే వాళ్ళం మేము. అసలు ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే నేను కాలేజ్ వెళ్ళేదాకా లేదా నేను జాబ్ చేసే ఆఫీస్ దాకా ఒక్కొక్కసారి నాన్న డ్రాప్ చేసేవాళ్ళు. అక్కడి దాకా ఎక్కడికి వెళ్తే అక్కడి దాకా ఇంకా నేను నాన్న కలిసామంటే పండగనే. ఇంకా ఎన్ని ముచ్చట్లు పెట్టుకునే వాళ్ళం అంటే అన్ని ముచ్చట్లు పెట్టుకునే వాళ్ళం. ఏమైనా సీక్రెట్స్ ఉన్నా షేర్ చేసుకునే వాళ్ళం. చాలా జావియల్గా ఉండేది మా నాన్న నాతోని. ఇంకా మేమిద్దరం మస్తు ఒక తండ్రి బిడ్డలా కాకుండా లైక్ ఫ్రెండ్స్ లాగా ఉండేవాళ్ళం. చాలా జోవియల్గా ఉండేవాళ్ళం. మార్నింగ్ లేచినప్పటి నుంచి ఒక కిస్ మా నాన్న పెట్టుకొని మా నాన్న నన్ను పెట్టుకుంటేనే ఆ డే స్టార్ట్ అయ్యేది. అండ్ నైట్ మళ్ళీ మా నాన్న కిస్ పెట్టి గుడ్ నైట్ చెప్తేనే డే ఎండ్ అయిపోయేది అనమాట. అలా ఉండేది. సో ఎనీవే ఒక బిడ్డకి అయితే ఒక తండ్రి ఇచ్చేంత భరోసా ఫస్ట్ లవ్ అయితే ఒక అమ్మాయి లైఫ్లో ఫస్ట్ హీరో కానీ ఫస్ట్ లవ్ కానీ ఫాదరే. ఆ తర్వాతనే ఎవరైనా. సో ఎందుకంటే ఫస్ట్ వాళ్ళు వచ్చినాక మిగతా వాళ్ళందరూ వస్తారు మన లైఫ్లోకి. హస్బెండ్ కానీ పిల్లలు కానీ వీళ్ళు వచ్చినాక వాళ్ళు రారు కదా. సో అందుకంటున్నాను. ఎందుకో ఇంకా మా నాన్న బండి క్లీన్ చేయాలనిపించి క్లీన్ చేస్తున్నాను. అనిపిస్తుంది రోజు మన హస్బెండ్స్ బండి కూడా క్లీన్ చేయాలని. కానీ ఒకరోజు కాకపోయినా ఒకరోజు వాళ్ళు క్లీన్ చేసుకుంటారు. కానీ ఇది క్లీన్ చేయాల్సిన వాళ్ళు ఎవరు లేరు కదా అని చెప్పేసి బాత్తో క్లీన్ చేశాను అనమాట అంతే. సో కొంచెంగా పని చేసేసుకొని ఆ తర్వాత ఫైనల్లీ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాం అనమాట. సో అమ్మ వచ్చి సేమియా ఉప్మా చేసింది. మేము సేమియా ఉప్మా అంటే అందరు కొద్దిగా ఖచ్చితంగా మ్యాగీ వేస్తాము. మ్యాగీ వేస్తే ఆ మ్యాగీ మసాలాతోని సేమియా ఉప్మా ఇంకా టేస్టీగా అవుతుందని చెప్పేసి అలా చేస్తాం అనమాట. సేమియా ఉప్మా అంటే పిల్లలకు కూడా ఇష్టపడతారు కదా అని చెప్పేసి ఈ బ్రేక్ఫాస్ట్తో కంటిన్యూ అయిపోయామన్నమాట. అండ్ ఫైనల్లీ మేము వరంగల్లో కొద్దిగా వాటిని ఏమంటారు పేరు గుర్తొస్తలేదు నాకు సమయానికి. తెలంగాణ పిండి వంటల షాప్ ఉండే మా కజిన్ అన్నయ్య వాళ్ళ ఇంటికి ఆపోజిట్లో. సో అక్కడ కొంచెం షాపింగ్ చేసేసుకొని కొన్ని పలహారాలు తీసుకున్నాం. లడ్డూలు, ఆ తర్వాత గ్యారప్పాలు, మురుకులు అలాంటివన్నీ తీసుకున్నాం. ఈ ఎండకి కిచెన్లో ఉండి మనం చేయలేము పెట్టలేము. అండ్ పిల్లలు మాటికి ఏదో ఒకటి అడుగుతూ ఉంటారు స్నాక్స్ లాగా. అలా బయటికి వెళ్ళినప్పుడు ఆ చిప్స్ కానీ ఆ ఐస్ క్రీమ్స్ కానీ చాక్లెట్స్ బిస్కెట్స్ కంటిన్యూగా తినడం కంటే కూడా కనీసం ఈ తెలంగాణ పిండి వంటల మీద వాళ్ళకు కూడా ఒక ఐడియా వస్తూ ఉంటుంది కదా. ఇంకా సమ్మర్ అనగానే గడికి ఒకేసారి తినకుండా వాళ్ళకి గంటకి వాళ్ళకి ఆకలిస్తూ ఉంటుంది. ఏదో తినాలి అనిపిస్తూ ఉంటుంది కదా అని చెప్పేసి కొద్దిగా తెలంగాణ పిండి వంటలు షాపింగ్ చేసాము. ఇంకా అవి కూడా తింటున్నాం అనమాట బ్రేక్ఫాస్ట్తో పాటు. అసలు బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేద్దాం అనుకున్నాం. ఎందుకంటే తెలంగాణ పిండి వంటలు కొన్ని ఉన్నాయి, వీటితో బ్రేక్ఫాస్ట్ కంటిన్యూ చేయొచ్చులే అనుకున్నాం. కానీ ఇంకా మన పొట్టలు పెద్దవి కదా సరిపోవేమో అని చెప్పేసి కొద్దిగా సేమియా ఉప్మా తినేసి అలాగే కొంచెం లడ్డు అండ్ గ్యారప్పాలు తింటున్నాం. వీటిని మీరు ఏమంటారో కామెంట్ చేయండి. అంటే గ్యారప్పాలు అంటారు, కొంతమంది గ్యారెలు అంటారు, కొంతమంది బియ్యపిండి అప్పాలు అలా అంటూ ఉంటారు కదా. అందుకని అలా అంటున్నాను అనమాట. అంతకు మించి ఏం లేదు. సో ఇంకా ఇవన్నీ తిన్నాక మళ్ళీ ఒక సింగిల్ చాయ్ పడాల్సిందే కడుపులో. అప్పుడే ఆ డే అనేది ఆ బ్రేక్ఫాస్ట్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో చాయ్ కూడా తాగేసి ఇంకా బ్రేక్ఫాస్ట్కి ఇంకా ఫుల్ స్టాప్ పెట్టేసి నెక్స్ట్ పనిలోకి వెళ్ళిపోతున్నాను. ఆ తర్వాత మాకు పైన ఒక సింగిల్ రూమ్ ఉంటుంది. సో ఈ రూమ్తోని నాకు అనుభవాలు చాలా ఎక్కువ. సో ఎందుకు అలా అంటున్నానంటే నేను 10th 8th 9th నుంచి సపరేట్ రూమ్ మా నాన్న ఉండాలి, స్టడీ రూమ్ పర్పస్ ఉండాలి అని చెప్పేసి ఒక రూమ్ ఏర్పాటు చేశారు. ఈ రూమ్లో చాలా మార్పులు వచ్చాయి మా పెళ్ళిళ్ళ తర్వాత. ఎలా అంటే ఫ్యాన్ దగ్గర నుంచి ఏసీ వరకు, సింగిల్ కార్డ్ నుంచి డబుల్ కార్డ్ వరకు అలా చాలా మార్పులు వచ్చాయి రూమ్లో. సో నేను చదువుకునేటప్పుడు ఈ పెద్ద టేబుల్ ఏం లేకుంటే మా నాన్న వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా చేసేవాళ్ళు. సో అప్పుడు ఈ టేబుల్ మీద ఆయన ల్యాప్టాప్ అని పెట్టుకొని వర్క్ చేసుకునేవాళ్ళు. ఇప్పుడు అవన్నీ తీసేసామనుకోండి ఆ సెకండ్ థింగ్. బట్ ఈ రూమ్
రూమ్లో. నేను కాలేజ్లో నన్ను ఎవరన్నా ఏమన్నా అన్నారనుకోండి, మా ఫ్రెండ్స్ ఏమన్నా అంటే నేను ఇక్కడ ఈ రూమ్లోకి వచ్చి కూర్చొని ఏడ్చేదాన్ని. అలాగే నాకేమన్నా మంచి అనిపించింది అనుకోండి, ఈ రూమ్లో కూర్చొని రూమ్తో నేను షేర్ చేసుకునేదాన్ని. సో చాలా సీక్రెట్స్ అని అన్నీ అంటే ఏమన్నా ఉంటే నేను రాసుకోవడం, చదువుకోవడం అన్నీ కూడా ఇదే రూమ్లో అనమాట. నాకు ఈ రూమ్ అంటే చాలా ఇష్టము. అంటే బిఫోర్ మ్యారేజ్ వరకు మనకంటూ ఒక ప్రైవేట్ ఒక స్పేస్ అనేది ఉంటుంది కదా, ఆ ప్రైవేట్ స్పేస్ నాకు ఈ రూమ్ మా ఇంట్లో, అమ్మ వాళ్ళ ఇంట్లో. సో ఇంకా ఈ రూమ్ అయితే ఈ మధ్యన ఎవరైనా క్లీన్ చేయట్లేదు. ఇదివరకు అంటే మేము రెగ్యులర్గా ఇంట్లోనే ఉండేవాళ్ళం కాబట్టి క్లీన్ చేసుకునేది. ఇప్పుడు అమ్మ ఒక్కతే మళ్ళీ ఫస్ట్ ఫ్లోర్కి వచ్చి క్లీన్ చేయాలంటే ఆమె వల్ల కాదు. అందుకనే ఇంకా మంచిగా క్లీన్ చేసి పెట్టేస్తున్నాను. సో నెక్స్ట్ వచ్చి పైన రూమ్ క్లీన్ చేస్తూ ఉంటేనే ఈ లోపల మేము ఫస్ట్ అనమాట మా లైఫ్లో. అంటే ఇంతవరకు జెప్టో, జొమాటో, స్విగ్గీ మార్ట్ ఇలాంటివన్నీ నిత్యావసర వస్తువులకైనా ఇంకా ఫుడ్ కోసమైనా ఆర్డర్ పెట్టుకోవడానికి ఇవన్నీ యాప్స్ వాడేవాళ్ళం. ఇప్పుడు ఫస్ట్ టైం లూషియస్ ఆన్లైన్ యాప్ ఉంటుంది కదండి, ఈ మన నాన్ వెజ్ యాప్. అందులో నాన్ వెజ్ ఆర్డర్ పెట్టామన్నమాట. తీసుకొచ్చే వాళ్ళు ఎవరు లేక, మాకు వెళ్ళడానికి టైం లేక ఇంకా మేము ఏం చేసామంటే ఆన్లైన్లో ఈ ఐటమ్స్ కొన్ని ఆర్డర్ పెట్టాము. అదేం పెట్టామంటే పావు కేజీ చికెన్ పెట్టాము అండ్ హాఫ్ కేజీ ప్రాన్స్ పెట్టామన్నమాట. ఎలా వస్తుందో ఎలా ఉంటుందో అని చెప్పేసి అనుకున్నాను, కానీ ఎంత బాగుంది తెలుసా అండి ఈ యాప్. శుభ్రంగా నీట్గా మంచిగా కడిగిచ్చారు. అంటే మళ్ళీ మనం ఒకసారి కడుక్కోవాలి ఆఫ్ కోర్స్, బట్ ఎంత నీట్గా ఉన్నాయంటే ఫుడ్ కూడా, చికెన్ పీస్ కూడా నార లేకుండా పర్ఫెక్ట్గా కుక్ అయిందండి. అంత బాగుంది ఈ యాప్. నిజంగా నేను యాప్కి అవుట్ ఆఫ్ 100కి 100 ఇస్తున్నాను. నేనేమో కొలాబరేషన్ చేయట్లేదు ఈ యాప్ గురించి. నేను ఎక్స్పీరియన్స్ చేసింది ఫస్ట్ టైం మీతో నేను షేర్ చేసుకోవాలనిపించి షేర్ చేస్తున్నాను. శుభ్రంగా మంచిగా ఇంట్లో ఎవరైనా మగవాళ్ళు లేకపోయినప్పుడు, మనకు టైం లేదు బయటకు వెళ్ళి తెచ్చుకోవాలని, నాన్ వెజ్ తెచ్చుకోవాలని టైం లేనప్పుడు ఈ లూషియస్ యాప్ని మీరు లూషియస్ ఈ యాప్ని శుభ్రంగా ఆన్లైన్లో మంచిగా మన ఫోన్లో ఇన్స్టాల్ చేసుకొని మంచిగా బుక్ చేసుకోండి. చాలా నీట్గా వచ్చింది. అవుట్ ఆఫ్ 100కి 100 అయితే ఇస్తున్నాను నేను. అంత బాగా వచ్చిన ఐటమ్స్. నా పనులన్నీ అయిపోయాయి. ఇంకా పైన రూమ్ అంతా క్లీన్ చేసేసుకున్నాను నేను. ఎందుకంటే నాకు చాలా రోజులైనాక క్లీన్ చేసుకోవాలి, టైం ఉన్నప్పుడే అనుకున్నాను కాబట్టి క్లీన్ చేసేసాను. ఆ తర్వాత ఇంకా ఈరోజు చాలా కొద్ది గొప్ప అమ్మ వాళ్ళ చాలా పనులు చేశాను. అలసిపోయినట్టు అనిపించింది నాకైతే. అండ్ ఫైనల్లీ నేను మంచిగా ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి లోపల పైన బట్టలు కూడా ఆరిపోయాయి, బట్టలు తెచ్చి మడత పెట్టేశాను. ఆ తర్వాత ఇదేంటంటే మార్నింగ్ ఏబీసీ జ్యూస్ తాగాం కదా, ఆ పల్ప్ ఉంటుంది కదా, దాన్ని కూడా వేస్ట్ చేయదని చెప్పేసి అందులో కొద్దిగా ముల్తాన్ మట్టి కలిపేసి ఫేస్ ప్యాక్ లాగా వేసుకుంటున్నాం అనమాట. యాక్చువల్లీ నేను 4 ఫంక్షన్లు ఉన్నాయి అనుకున్నాను, అన్ని ఫంక్షన్లు క్యాన్సిల్ అయిపోయాను, ఏం వెళ్ళట్లేదు. ఫైనల్ ఒక్క ఫంక్షన్ ఉంది 15th రోజు, అదొక్క ఫంక్షన్ అటెండ్ అయిపోయి కథం ప్యాకప్, ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోవాల్సిందే. సో ఇంకా ఫేస్ ప్యాక్ వేసేసుకున్నాను అనమాట. అందుకనే డే ఇన్ మై లైఫ్ ఎలా ఉంటుందో అమ్మవారి ఇంట్లో అంతా కూడా చూపిస్తున్నాను అనమాట. అండ్ ఫైనల్లీ బట్టలు ఉంటే ఆ బట్టలు కాస్త కొంచెం మడత పెట్టేసి ఫోల్డ్ చేసేసి ఎవరి షెల్ఫ్లో వాళ్ళకి పెట్టేసి సర్దేసి పెట్టేశాను. ఈ లోపల మా మమ్మీ కుకింగ్ ఏదో స్టార్ట్ చేసేసింది. ఇంకా అన్ని శుభ్రంగా కడుక్కున్న వాటిలో అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి పెట్టింది చికెన్లో. అండ్ మరోవైపు ప్రాన్స్ కర్రీ అయితే అవుతుంది. అందులో కొంచెం ఉల్లిపాయలు, అలాగే పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు అన్నీ వేసేసి ఫ్రై చేసేసింది. అండ్ ఈరోజు మెనూలోకి టమాటా చారు కూడా అనమాట. టమాటా చారు, అన్నం, ప్రాన్స్ ఆనియన్ కర్రీ అండ్ చికెన్ కొంచెం గ్రేవీ కర్రీ అనమాట. సో ఆల్రెడీ 2 కర్రీస్ మన ఛానల్లో రెసిపీలో షేర్ చేశాను కదా అని చెప్పి నేను పెద్దగా షేర్ చేయలేదు, ఎందుకంటే ఆల్రెడీ చూపించిన కర్రీసే కదా అని చెప్పేసి. నేను షూట్ చేద్దాం అనుకునేసరికి మమ్మీ దబదబా వంటలు కూడా కంప్లీట్ చేసేసింది అనమాట. అందుకని నాకు టైం లేకుండే. సో నేను బ్యాక్ పని అంతా చేసేసుకున్నాను. అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే అసలు నేను వంట జోలికి వెళ్ళను, ఎందుకంటే ఆల్రెడీ మన ఇంట్లో మనం చేసి అలసిపోతాం కదా. సో అందుకనే ఇక్కడికి వచ్చి నాకు వంట చేయాలనిపించదు. మళ్ళీ మన ఇంటికి వెళ్ళినాక తర్వాత ఒక 3-4 డేస్ ఎందుకు 1 వీక్ దాకా వంట సెట్ అవ్వదండి. సో మళ్ళీ ఎంత వంట మన స్టైల్లో మనం చేసుకుందామన్నా కూడా అందులో ఉప్పు కారాలు కాస్త ఎక్కువ తక్కువ అవ్వడము, లేకపోతే రావాల్సిన రుచి రాకపోవడమో జరుగుతూ ఉంటుంది. ఒక 1 వీక్ అయితే మళ్ళీ సెట్ అయిపోతాం, మళ్ళీ బ్యాక్ టు అవర్ హోమ్ అన్నట్టు బ్యాక్ టు అవర్ వంటలోకి వెళ్ళిపోతాం అనమాట. సో ఇలా మీకు ఎప్పుడైనా జరిగిందా కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి. మేము చక్కగా ఇంకా వంట కంప్లీట్ అయిపోయాక ఇంకా ప్లేట్లో పెట్టేసుకొని హ్యాపీగా శుభ్రంగా తినేసామన్నమాట. సో లంచ్ మంచిగా కంప్లీట్ చేసుకున్న తర్వాత అండ్ ఈవినింగ్ సెక్షన్లో సో అలా లంచ్ చేశాక ఈవినింగ్ స్నాక్లో షెల్ఫ్లో ఏమున్నాయని వెతుకుతే ఈ డబ్బాలు అండ్ లేస్ ప్యాకెట్స్ ఉన్నాయి. వీటిని చూస్తే నాకేం గుర్తొచ్చిందంటే పూర్వం మా నాన్నమ్మ వాళ్ళ ఇంట్లో తనీబా అనే
అదేంటో గుర్తొస్తలేదు. అది ఉండేదండి. అంటే ఏంటిదంటే, మనం వండిన వంటలన్నీ గూడా ఖరాబు గాకుండా ఒక గూట్లో పెట్టుకొని దానికి డోర్ ఉండేదనమాట. అందులో పెట్టేవాళ్ళు. ఏమైనా అప్పాలు అలాంటివేమన్నా చేసినా గూడా అందులో దాసిపెట్టుకునేవాళ్ళనమాట. అలా మేము గూడా వరంగల్ నుంచి కొన్ని తెలంగాణ పిండి వంటలు, అలాగే పిల్లల కోసం కొన్ని లేస్ ప్యాకెట్స్ కొన్నుండే. అవన్నీ గూడా ఇందులో భద్రంగా దాచిపెట్టాం ఈ కబోర్డ్‌ల. అది షెల్ఫ్ ఓపెన్ చేసి ఇంకా ఈవినింగ్ స్నాక్‌లో తిందామని జెప్పి తినేసి చాయ్ తాగేసామనమాట. అది గుర్తొస్తుంది నాకిది జూస్తూ ఉంటే. మా నాన్నమ్మ వాళ్ళ ఇంట్లో ఉండేది. అది గుర్తొచ్చింది. మీకు ఈ ఊరు ఎప్పుడైనా గుర్తుందా చిన్నప్పుడు మీ నాన్నమ్మ వాళ్ళ ఇంట్లో, అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో గాని గుర్తుంటే కామెంట్ చేయండి. అండ్ ఫ్రైడే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర మార్కెట్ ఉంటుందనమాట. నేను మా సిస్టర్ మార్కెట్‌కెళ్ళి చక్కగా కూరగాయలు కొని ఇంటికి తీసుకొచ్చాము. సో, అక్కడితోనైతే వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. ఎందుకంటే అక్కడికి చాలా ప్రొలాంగ్ అయిపోయినట్టు అనిపించింది. సో, అండ్ ఈవినింగ్ మిగిలిన రొయ్యలు అండ్ చికెన్ కర్రీతో డిన్నర్ అయితే కానిచ్చాను చపాతీతోని. సో, సేమ్ రెసిపీస్ కాబట్టి మళ్ళీ నేను వీడియో షూట్ చేయలేదనమాట. సో, ఇదనమాట ఏ డే ఇన్ మై లైఫ్ అమ్మ వాళ్ళ ఇంట్లో ఎలా ఉంటుంది అని చెప్పేసి. బిజీ నా వర్క్ షెడ్యూల్‌తోని అలా కానిచ్చేసాను. సో, ఇలా ఉంటుందనమాట లైఫ్ అమ్మ వాళ్ళ ఇంట్లో. కూర్చొని తినడమే గాదు, అమ్మకు, నాన్నకు గూడా హెల్ప్ చేసేవాళ్ళం మేము. సో, ఇంట్లో పనులన్నీ అరుసుకుంటాం. మా పిల్లల పనులు మేము చేసుకుంటాము, తింటాము, ఎంజాయ్ జేస్తాము. సో, మీరింతకి సమ్మర్ హాలిడేస్‌లో అమ్మ వాళ్ళ ఇంటికెళ్లారా? చక్కగా ఎంజాయ్ చేస్తున్నారా? చెయ్యండి. మనం ఉన్నన్ని రోజులు తల్లిదండ్రులు ఉన్నన్ని రోజులు తప్పకుండా అక్కడికి కూడా వెళ్ళి వాళ్ళతో కూడా మన పెళ్ళైనాక టైమ్ స్పెండ్ చేయాలి. ఇప్పుడే కదా టైమ్ స్పెండ్ చేయాల్సింది. మనకు రెస్ట్ దొరికేది. కాబట్టి హ్యాపీగా ఉండండి. అందరం బాగుండాలి. అందులో మేముండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను. వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. పక్కనున్న బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేసినట్లయితే నెక్స్ట్ టైమ్ ఇలాంటి మంచి వ్లాగ్స్ అప్‌లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ మొబైల్‌కొస్తాయి. మీ యొక్క వ్యూ, లైక్, సబ్స్క్రిప్షన్ నాకు చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థాంక్ యూ. బాయ్. మరొక వీడియో షార్ట్‌తో కలుస్తా. బాయ్.